దేశం యావత్తు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఇది చాలా క్రూషియల్ అండ్ ప్రెస్టీజియస్ కాబట్టి అక్కడ సర్వశక్తుల్ని ఒడ్డి పోరాడింది ఎన్డీఏ. సో ఫలితం వచ్చే ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన సీట్స్ కంటే ఎక్కువ, అంటే అక్కడ 243 స్థానాలు మొత్తం, మ్యాజిక్ ఫిగర్ 122, కానీ 195 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్కి తీవ్రమైన అవమానం. కనీసం ఒక 70-80 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో చెబితే 45 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జన్ సురాజ్ పార్టీ చాలా రాజకీయ పార్టీలకు అలాగే కూటములకు తన వ్యూహాలతో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో బొక్కబోర్లా పడ్డారు. ఆయన తరపున, అంటే ఆయన పార్టీ అభ్యర్థులుగా చాలా స్థానాల్లో ఆయన పోటీ చేసిన, ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేసినా కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆయన గెలుపు దిశగా వెళ్ళడం లేదు జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులు. సో బీహార్ ట్రెండ్స్ గురించి ఎంజీరావు గారు విశ్లేషణ చూద్దాం. ఫలితాలు ఊహించినట్టుగానే ఉన్నాయి ఎంజీరావు గారు. ఎగ్జిట్ పోల్స్ కి మించి ఎన్డీఏకి అక్కడ లీడ్ వస్తున్న పరిస్థితి ఏంటి మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దానికంటే పెద్ద షాకింగ్గా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఈ ఎన్డీఏ అంటే బీజేపీ మోడీ ఆధ్వర్యంలోని ఈ ఎన్డీఏకి పూర్తి మెజార్టీ, అంటే 243 సీట్లకు గాను 123 మ్యాజిక్ మార్కే కాదండి, 195 సీట్లు అది ముందంజలో, అది 200 మార్క్ దాకా వచ్చే అవకాశం ఉందంటే అది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద విజయాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో ఎన్డీఏ పొందబోతుందని తెలుస్తుంది. అదట్టు మోడీ నాయకత్వం అనేది, ఆ పోరాట పటిమ, ఆ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీతో అది 195 సీట్లు ఇప్పుడు లీడ్లో ఉంది. అంటే ఎన్డీఏకి, అంటే మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్తో పోల్చిన ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాగఠబంధన్ని ఓడించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. ఇప్పుడు చూస్తే మహాగఠబంధన్ ఎన్నో పార్టీలు కూటమిలో ఉంది, అందులో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, జనతాదళ్ యునైటెడ్ ఉంది, ఇలా ఎన్ని పార్టీలు అవి కలిసి పోటీ చేసినా అసలు ఎగ్జిట్ పోల్స్లో ఊహించిన దానికంటే చాలా తక్కువ వస్తుంది. ప్రస్తుతం చూస్తే 45 లీడ్లోనే ఉంది 243 సీట్లకు గాను. అంటే ఇది ఒక, మీరు అన్నట్టు ఇది ఒక ఘోరమైన అవమానం, ఈ సీరియస్ హ్యూమిలియేషన్ అండి కాంగ్రెస్కి. అది కూడా రాహుల్ నాయకత్వం ఓట్ చోరీ అనేది కూడా ఇక్కడ బీహార్లో విఫలమైందనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ జంగిల్ రాజ్ అనే మోడీ ఉపయోగించిన ఒక పెద్ద అస్త్రం, అంటే మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ నుంచి తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ అవుతే మళ్ళా మీకు జంగిల్ రాజు వస్తుందని మోడీ ఘంటాపదంగా బీహార్ ఎన్నికలలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ మహాగఠబంధన్కి విజయానికి అపజయం, అంటే విజయం వచ్చేది అపజయం కింద కన్వర్ట్ అవ్వడానికి జంగిల్ రాజ్, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పాలన, లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన భార్య రబ్రీదేవి కూడా మొత్తం ఒక 15 సంవత్సరాలు బీహార్ని వెళ్ళినప్పుడు బీహార్ ఒక అద్భుతమైన పొజిషన్లో ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు ఉన్న బీహార్ రాష్ట్రం తర్వాత అతి దారుణమైన పరిస్థితికి ఈ మానవాభివృద్ధులు ఏంటి, రౌడీయిజం ఏంటి, క్యాస్టిజం, కుల ఘర్షణలు, మత ఘర్షణలు, ఈ హింస ప్రబలడం, బీహార్లో ఒక జంగిల్ రాజ్ ఆటవిక పాలన కొనసాగింది. దాన్ని మోడీ గుర్తు చేసి ఇప్పుడు ఈ మహాగఠబంధన్కి అద్భుత విజయం అనుకున్నాం, అందరూ అనుకున్నదే. ఎందుకంటే ఈ యాంటీ ఇన్కంబెన్స్ వ్యతిరేక ఓటు నితీష్ కుమార్కు ఉంటుంది. ఎందుకంటే మొత్తం బీహార్ చరిత్రలోనే ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్గా పనిచేసిన నితీష్ కుమార్ మళ్ళీ 5వసారి చీఫ్ మినిస్టర్ అవుతారని ఎవరు ఊహించుకోలేదు. ఎందుకంటే వ్యతిరేక ఓటు ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ, దాన్ని కూడా అధిగమించగలిగాడు నితీష్ కుమార్. అంటే అది మోడీ సారథ్యం, మోడీ ఎన్నికల ఒక స్ట్రాటజీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. అందువల్ల బీహార్లో ఈ విజయం సుసాధ్యం అవుతుంది. తర్వాత కొత్తగా వచ్చిన ప్లేయర్లు కూడా, అంటే ప్లేయర్లు కొత్తగా వచ్చిన ఈ పీకే ప్రశాంత్ కిషోర్ గారు ఏదో చేసేస్తారు బీహార్లో అనుకున్నది అది 0 అని అవ్వగలిగిందని తెలుస్తుంది. ఎంఐఎం కూడా అంతకుముందు 2020 ఎన్నికల్లో 5 సీట్లు, ఇప్పుడు 0 ఓట్లు వచ్చేలా ఎంఐఎంకు ఉంది. అంటే ఈ రెండు ఇటు బీజేపీ విజయానికి, అంటే ఎన్డీఏ విజయానికి పాటుపడినట్టే ఉంది, కానీ కాంగ్రెస్ అపజయానికి కూడా అవి సహకరించినట్టే ఇక్కడ తెలుస్తుంది. అంటే బీహార్ అనేది ఒక అద్భుతమైన ఎలక్షన్ రిజల్ట్. అంటే రానున్న
సంవత్సరాల్లో దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అనే ఒక ఇండికేషన్ ఈరోజు బీహార్ రాజకీయాల్లో బీహార్ ఎన్నికల ఎన్నికల ఫలితాల ముఖ చిత్రం చూస్తే మనకు అవగతం అవుతుంది. రైట్. ఇక యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రతి రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం, కేంద్రంలో కూడా మనం చూస్తాం. ఎందుకంటే 2014లో 282 స్థానాల్లో గెలిచిన సీట్లు సాధించిన బీజేపీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 303, రీసెంట్గా 240. ఎందుకంటే మోదీ 2 సార్లు పరిపాలించారు కాబట్టి కాస్త తగ్గింది అనే అంచనాలు వచ్చాయి. అంటే నితీష్ కుమార్ అంతకంటే సీనియర్, ఎందుకంటే 2-3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ బీహార్లో నితీష్ కుమార్ మీద పనిచేయలేదు? నితీష్ కుమార్ విజయ రహస్యం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ ఆధ్వర్యంలో అంటే మోడీ ఆధ్వర్యంలో తర్వాత నితీష్ కుమార్ అనే ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఇప్పుడు బీహార్ ఎలక్షన్ సమరం అటు కాంగ్రెస్ జేడీయూ ఆధ్వర్యంలో మహాగఠబంధన్తో ఈ ఎన్డీఏ సమరం కొనసాగింది. అసలు ఎన్డీఏ విజయానికి కారణాలు ఏంటి మనం క్లుప్తంగా చెప్పగలిగితే ఎన్డీఏ విజయానికి చాలా కారణాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించాయి. ఏదో పెద్ద లోతైన విశ్లేషణలోనే చాలా క్లుప్తంగా నేను ఆ కారణాలకి కారణం అంటే ఎన్డీఏ మోడీ నితీష్ కుమార్ల విజయం ఒక అద్భుతమైన ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వెనకాల గల కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి కారణం ఏంటంటే మోడీ చాలా జాగ్రత్తగా చాలా సీక్రెట్గా అసలు కాంగ్రెస్కి అంతుబట్టని విధంగా ఒక పెద్ద బాణాన్నే ఆయన సంధించేశాడు. అదేంటంటే బీహార్ ఎలక్టర్స్లో మొత్తం 7 కోట్ల ప్లస్ ఓటర్లు ఉంటే అందులో 58% ఓటర్ల జనాభా 58% ఓటర్లు 25 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న యూత్. అది ప్రధానమైన ఓట్ బ్యాంక్ అన్నమాట బీహార్లో. దానిని చేజిక్కించుకోవడానికి ఆయనకు యూత్ స్కీమ్స్ మీద యూత్ మీద ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ప్రధానమైన కారణం. తర్వాత ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనని ఉమెన్ అకౌంట్లో ప్రతి వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు పడేటట్టు ఈ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ అనేది స్త్రీల ఓటర్ని ఎక్కువ చేసింది. ఎందుకంటే ఓటు షేరింగ్లో ఓట్లు వేయడంలో కూడా స్త్రీలే ముందు వరుసలో ఉంటారన్నమాట. ఆ ఓట్ బ్యాంకుని చాలా యూత్ స్త్రీల మీద ఫోకస్ చేయడం మోడీ నితీష్ కుమార్ గవర్నమెంట్ పవర్లో ఉన్నదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట. ఈ 2 విజయానికి ప్రధానమైన పాత్ర పోషించాయి. ఇక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి మోడీ నితీష్ కుమార్ తీసుకురావడం అది ప్రధానమైన కారణం. ఇక రెండోది ఏంటంటే మోడీ జంగిల్ రాజ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం రబ్రీదేవి గారితో కలిపి లాలూ ప్రసాద్ యాదవ్తో కలిపి సుమారు 1.5 దశాబ్దాలు బీహార్ నేలినప్పుడే బీహార్కి అధ్వాన్న పరిస్థితి వచ్చింది. ఒక ఆటవిక పాలన జంగిల్ రాజు వచ్చింది. మళ్ళీ ఈ జంగిల్ రాజుని మీరు కోరుకుంటారా? మా ప్రభుత్వంలోని ప్రగతిశీల అభివృద్ధి పదంలోని గవర్నమెంట్ను కోలుకుంటారా అని మోడీ ప్రచారం మాత్రం ఈవెన్ ఆపరేషన్ సింధూర్ జరిగే సమయంలో కూడా ఆయన బీహార్ నుంచే మాట్లాడాడు. బీహార్ని వేదికగా చేసుకుని పాకిస్తాన్ వార్నింగ్ ఇవ్వడం ఇలా ఒక అద్భుతమైన స్ట్రాటజీతో వెళ్ళేటప్పటికీ ఇటు తేజస్వి యాదవ్ వస్తే మళ్ళీ లాలూ అదేవిధంగా రబ్రీ ఆటవిక పాలన జంగిల్ రాజ్ రాబోతుంది అనేది ఒక రివర్బేషన్ క్రియేట్ చేసేసింది బీహార్లో అని చెప్పవచ్చు. ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేక ఓటును కూడా అధిగమించగలిగింది ఎన్డీఏ నితీష్ కుమార్ మోడీ పాలన అని చెప్పొచ్చండి. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే రెండో ఫేజు అంటే 122 సీట్లకి రెండో ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది కొన్ని గంటల వ్యవధిలో అనగా నవంబర్ 11 ముందు నవంబర్ 10వ తారీఖున ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అనేది హిందూ ఓటుని కన్సాలిడేట్ చేసింది బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా అని చెప్పొచ్చు. అది చాలా కీలక పాత్ర. అంటే మనం ఎవరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా చెప్పలేరు కానీ ఢిల్లీ బ్లాస్ట్ అంటే నవంబర్ 10వ తారీఖున నవంబర్ 11 రెండో ఫేజ్ ఎలక్షన్కు ముందు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనేది ఎన్డీఏకి ఒక అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దాని మీద కాంగ్రెస్ విమర్శలు కూడా మనం భవిష్యత్తులో మనం చూడొచ్చు. ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఈ బీహార్ ఎలక్షన్ ముందు జరిగింది అనే ఒక అనుమానంతో ఎన్నో మనం చూడొచ్చు కూడా. ఈ విషయాన్ని మీరు చూస్తారు కూడా. ఇది ఎన్డీఏకి ఒక అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేసింది హిందూ ఓటుని కన్సాలిడేట్ చేయడం అని చెప్పొచ్చు. తర్వాత నాలుగవది ఏంటంటే ఒక పెద్ద కారణం అంటే బీహార్లో ఇంతటి విజయం నితీష్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రి అవ్వడం బీహార్లో మళ్ళీ ఎన్డీఏ ఆధ్వర్యంలో రావడం ఎవరు ఊహించుకోలేని ఒక విషయం అన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్గా పోరాడింది. అయినా ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఈ సంఘ పరివారం బీజేపీ వెనకాల ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తుందండి.
ఒక బూత్ లెవెల్లో కింద లెవెల్లో అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది బూత్ లెవెల్, ఇదంతా ఒక అద్భుతంగా వర్కౌట్ అయింది. హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడమే చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 17% ఓటర్లు మైనారిటీ ఉంటారు బీహార్లో, అయినా హిందూ ఓటర్లు మెజారిటీ. దీన్ని కన్సాలిడేషన్ చేయడమే ఇక్కడ ఆర్ఎస్ఎస్ పని దేశవ్యాప్తంగా కూడా. అది బీహార్లో, అది అంతకుముందు మోడీ 2014, మోడీ 2019లో విన్ అవ్వడం, తర్వాత మోడీ 2024 ఎన్నికల్లో కూడా ఎక్కువ ఓట్లు గెలుచుకోవడం, ఎక్కువ సీట్లు గెలుచుకోవడం లోక్సభలో. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ పాత్ర బ్యాక్గ్రౌండ్ చాలా కీలకంగా ఉంటుంది. అది బీహార్లో కూడా ఇది జరిగింది. ఇది అతిపెద్ద కారణం. ఇది పరోక్షంగా ఇండైరెక్ట్గా ఉంటుందండి. ఇట్స్ ఎన్ ఇంప్లాయిడ్ రీజన్. బట్ తర్వాత 5వ కారణం ఏంటంటే ఎంఐఎం, హైదరాబాదు వేదికగా ఉన్న ఏఐఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఏఐఎంఐఎం అనే దాన్ని బీజేపీ ఉపయోగించిన తీరుని మనం ఇక్కడ చూడాలండి. ఎందుకంటే ఏఐఎంఐఎం అనేది లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ అనుకుంటూనే అక్కడ సెక్యులర్ పార్టీ, సెక్యులర్ మహాగఠబంధన్ సెక్యులర్ అని చెప్పుకుంటే దానితో కలవకుండా విడిగా పోటీ చేసేటట్టు బీజేపీ పావులు కదపడం. దీనివల్ల ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా చీలిపోతుంది. ముఖ్యంగా సీమాచల్ రీజన్ అనమాట. ఇది ఇంకా విపులంగా చెప్పవచ్చు. సీమాచల్ రీజన్లో విడిపోవడం వల్ల కాంగ్రెస్ మహాగఠబంధన్కి చాలా తీరని నష్టం జరిగింది. ఇప్పుడు చూడండి 195, 243లో అత్యధిక సీట్లు అక్కడ రావచ్చు. కానీ ఈ మహాగఠబంధన్కి, ఎన్డీఏకి ఓట్ షేర్ చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉండదండి. కాబట్టి ఈ యొక్క ఏఎంఐఎం ఓట్లు చీల్చేయడం, మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఈ ఎన్డీఏ విజయానికి చాలా కీలకం అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా చెప్పాలి. అది ఒక పెద్ద రీజన్. తర్వాత జన్ సురజ్ పార్టీ, ఇప్పుడు పీకే గారు, ఈ ప్రశాంత్ కిషోర్ గారి ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో రావడానికి ఉపయోగపడ్డారు దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ ఈ జన్ సురజ్ పార్టీ పీకే అసలు ఆయన పాత్ర ఏంటి అంటే బీజేపీ చాలా తెలివిగా ఆయన్ని మహాగఠబంధన్కి ఒక ప్రతిబంధకంగా తయారు చేసింది, కానీ బీజేపీకి ఆయన ప్రతిబంధకం అవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎంఐఎం ముస్లిం ఓటు బ్యాంక్ చీల్స్తే తర్వాత ఈ సురజ్ పార్టీ, జన్ సురజ్ పార్టీ, పీకే పార్టీ ఏం చేసింది, యూత్ ఓట్ బ్యాంక్ని మహాగఠబంధన్ నుంచి దూరం చేసింది. చాలా అద్భుతంగా బీజేపీ పావులు కదా. అంటే ప్రతిపక్ష పార్టీలని, ఎంఐఎంఎల్ని, ఈ జన్ సురజ్ పార్టీ, పీకే పార్టీలని తనకు అనుకూలంగా స్ట్రాటజీలో ఉపయోగించుకోవడం బీజేపీ యొక్క, అంటే మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ యొక్క ఒక అద్భుతమైన స్ట్రాటజీ అని మనం బీహార్లో చెప్పొచ్చు. తర్వాత ఎర్లీ స్టేజ్, అంటే ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం, గత 2014 నుంచి మనం చూస్తూ ఉంటే బీజేపీ